హలో అందరికీ. సో ఇవాళ నేను మా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మార్నింగ్ లేస్తూనే నేను బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను అనమాట. సో దానికోసం అయితే ప్రిపేర్ చేసి నేను పెట్టేశాను. అంత లోపల అంటే ఇడ్లీ అయ్యే లోపల నేనైతే కొంచెం టీ పెట్టుకున్నాను. మార్నింగ్ బ్రష్ చేసుకుంటానే టీ తాగే అలవాటు ఉంది. అంటే బిఫోర్ నాకు లేదు, జాబ్ చేస్తున్న టైంలో అలవాటు అయిపోయింది, అది అట్లే కంటిన్యూ అయింది. ఏమో ఒక రిలాక్సేషన్గా ఉంటుంది నాకు మార్నింగ్ బ్రష్ చేస్తూనే ఒక కప్ టీ తాగితే. ఇలా మీలో ఎంతమందికి అలవాటు ఉంది కామెంట్ చేయండి. సో టీ తాగేసిన తర్వాత వెళ్ళి పాపను లేపి దానికి బ్రష్ చేయించి స్నానం కూడా చేపించేసాను ఒకేసారి. ఈరోజు పాపకి హెయిర్ వాష్ హెడ్ బాత్ చేపించాను అనమాట. చూస్తున్నారు కదా, వచ్చి టవల్ కప్పుకొని నిలబడింది. సో తల అయితే తుడిచి దానికి కొంచెం డ్రెస్ వేసాను. జనరల్గా మార్నింగ్ స్నానం చేస్తూనే పాపనైతే నేను రెడీ చేయను, ఎందుకంటే ఒకేసారి బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత దానికి యూనిఫామ్ అయితే వేస్తాను నేను. ఎందుకంటే అది తిన్నప్పుడు దానికి మళ్ళీ మరకలు తర్వాత పైనంతా వేసుకుంటుందని చెప్పేసి తిన్న తర్వాత ఒకేసారి రెడీ చేస్తాను. చిన్నప్పుడు మా అమ్మ కూడా మమ్మల్ని అలాగే చేసేది. సో అదే నేను కూడా చేస్తున్నాను. ఇక్కడ పాప అయితే తింటా ఉంది, తిని రెడీ అయ్యి కూర్చుందనమాట. అందులోపల మా వాడు లేచి పొద్దున్నే వాడికి ఒక గోమ్ అనమాట. పొద్దున్నే కాసేపు ఎత్తుకొని వాడిని అటు ఇటు తిప్పాలా, అప్పుడే వాడు కొంచెం రిలాక్స్ అవుతాడు. లేదంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్క చిన్నదానికి ఏడుస్తూనే ఉంటాడు. అదో పెద్ద హెడేక్ అనమాట. సో ఈరోజు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి పాపని నేనే డ్రాప్ పికప్ చేసుకోవాలి. సో నేను కూడా రెడీ అయిపోయేసాను. పాపకి తల కూడా ఆరిపోయింది కాబట్టి ఇక్కడ లైట్గా అంటే పాప 2 జడలు కావాలని అడుగుతూ ఉంది, కానీ కొంచెము వెట్గానే ఉంది తల. సో నేను అందుకే అంటే లైట్గా హెయిర్ తీసేసి రబ్బర్ బ్యాండ్ పెట్టాను. సో దట్ అది తల కూడా ఆరుతుంది, దానికి హెడేక్ ఇలాంటివి రాకుండా ఉంటాయని చెప్పేసి. పొద్దున్నే ఒకటే గోల నాకు. ప్రతిరోజు కూడా పాపకి హెయిర్ దువ్వేటప్పుడు మాత్రము భలే నరకం నాకు. ఎందుకంటే చిన్నగా దువ్వినా కూడా ఏడుస్తుంది. మాకైతే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎట్లా దువ్వేవాళ్ళంటే నోరు తెరిస్తే నోటి మీద పడేది దువ్వెంతోనే. కానీ మా పాపకి ఏంటంటే చిన్న నొప్పి కూడా రాకూడదు, అంత నిదానంగా దువ్వాలన్నమాట, లేదంటే పెద్దగా అరుస్తుంది అది. సో అదనమాట. మొత్తానికైతే జుట్టు అయిపోయేసింది, దువ్వేసి కొంచెం పౌడర్ అయితే వేస్తున్నాను. ఇక్కడ మా పాపకి ఇదేందో ఈ మధ్య భలే అలవాటు అయిపోయింది, అదే ఇయర్ బ్యాండ్స్. ప్రతిరోజు అదొక కిరీటం లాగా ధరిస్తూ ఉంటుంది, అది మాత్రం మర్చిపోదన్నమాట. సో కొంచెము ఈ మధ్య లిప్స్ డ్రై అవుతూ ఉన్నది, హీట్ వల్లనో చలి వల్లనో అర్థం కావడం లేదు. లిప్ బామ్ అయితే పెట్టాను కొంచెము. సో ఆ తర్వాత పాపనైతే డ్రాప్ చేసేసి వచ్చాను. ఇక్కడ మా హీరో అయితే బ్రష్ చేస్తూ ఉన్నాడు, అంటే వాళ్ళ అక్కని డ్రాప్ చేసేదానికి వాడు కూడా వచ్చాడనమాట నాతో. సో అందుకే లేట్ అయిపోయింది. ఈ బ్రష్ చేసుకునే దానికి ఎన్ని స్టోరీస్ చెప్తాడంటే అన్ని స్టోరీస్ చెప్తాడు. సరేలేరా స్టోరీస్ ఆపి బ్రష్ చేయరా నాయనా అంటే యాక్టింగ్ చేస్తున్నాడు బ్రష్ చేసినట్టు. వీడు కామెడీ బాగా చేస్తాడండి. వీడి వీడియో సపరేట్గా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ వీడి కామెడీ వీడియోలన్నీ మీకు పెడతాను. సో నన్నైతే ఒక గ్లాస్ తీసుకొని రమ్మని అన్నాడు. గ్లాస్ ఎందుకంటే వీళ్ళకి చిన్నపిల్లలకి ఇట్లా దోసిడితో తీసుకొని వాటర్ పుక్కిలించడం రాదు కాబట్టి గ్లాస్తో అలవాటు చేశాను. ఇద్దరు అలా చేస్తారు. సో మొత్తానికి బ్రష్ చేయడం అయితే అయిపోయింది. ఇది వరకు అంటే ముందు వాడికి బ్రష్ చేస్తూనే ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ అలా తాగే అలవాటు ఉండేది. సో వాడికి కొంచెం ప్రాబ్లంగా ఉంది, నోస్ ఎప్పుడు రన్నీ నోస్ ఉందని చెప్పేసి మేము అది అలవాటు స్టాప్ చేసాము. అదైతే ఇప్పుడు లేదు. నేనైతే ఇడ్లీ తెచ్చిచ్చాను వాడికి. థ్యాంక్ యూ అమ్మ అని అవతలు తిరిగాడు. ఏం చేస్తాను అంటే ఇంకోటి బ్రేక్ఫాస్ట్ కంటే ముందు మురుకులు కావాలని ఏడ్చాడు కాసేపు. సో నేను ఇడ్లీతో పాటు మురుకులు కూడా ఇచ్చిన. విషయం ఏంటంటే ఇడ్లీలు పక్కన పెట్టి వాడికి కావాల్సింది మాత్రము తినేసినాడు. గ్లాసెస్ పెట్టుకొని ఎట్లుంది ఫ్రెండ్స్ అని అడుగుతూ ఉన్నాడు అనమాట ఇక్కడ. సో మా వాడు అడిగినందుకైనా ఎట్లుందో చెప్పండి ఫ్రెండ్స్. సో మా వాడితో పాటు నేను కూర్చొని ఇడ్లీ తినేసాను, దట్టు మా ఊరు స్పెషల్ ఎర్రకారంతో. సో గైస్ ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.